వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని మళ్ళీ చేపడుతోంది. పట్టణ పేదల సేవకు డిజి లక్ష్మి అనే ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని ప్రారంభిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు పొందడానికి ఇప్పుడు ఆన్లైన్లో దరఖాస్తు చేస్తున్నాము. అలాగే ఈ శ్రమ్ రిజిస్ట్రేషన్ కోసం ఈ పోర్టల్ వివరాలు అన్నింటినీ కూడా ఇకపైన డిజి లక్ష్మి పోర్టల్లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా బిజినెస్ లైసెన్సెస్ కానీ, రేషన్ కార్డు అప్లికేషన్స్ కానీ, ఇలా అన్ని సేవలకు కూడా పేదలు అలాగే లబ్ధిదారులు ఇంటి వద్దనే మనం ఈ యొక్క డిజి లక్ష్మి యాప్ ద్వారా మనం సేవల్ని పొందవచ్చు. దీనికి సంబంధించి 10,000 కియోస్క్ సెంటర్స్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వీటికి స్వయం సహాయక సంఘాల సభ్యుల్ని బాధ్యులు చేస్తోంది. అంటే వాళ్ళకి ఈ కియోస్క్ సెంటర్ అప్పచెప్పి ముందుగా 20 రకాల సేవల్ని ఈ సెంటర్ ద్వారా అందజేస్తారు. దశల వారీగా వీటిని అవసరాన్ని బట్టి పెంచుతారు. అలాంటి ఈ సేవల కోసం పట్టణ పేదలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రేషన్ కార్డు కావచ్చు, లేదా ఆధార్ కార్డు కావచ్చు, ఇంకా ఈ శ్రమ్ రిజిస్ట్రేషన్ కానీ, బిజినెస్ లైసెన్సెస్, ఇలాగా అన్ని రకాల సేవలకు కూడా ఇకపైన డిజి లక్ష్మి సేవలు పొందవచ్చు. అలాగే 300 కుటుంబాలకి ఒక సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా తీసుకుంది. పట్టణ స్వయం సహాయక సంఘాల్లో డిగ్రీ చదివినటువంటి వాళ్ళకి ఉపాధి కల్పించడంతో పాటు ప్రజలకు డిజిటల్ సేవలు అందించే ఉద్దేశంతో ఈ డిజి లక్ష్మి కార్యక్రమాన్ని మెప్మా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అంటారు, ఇది రూపొందించింది. అందులో భాగంగా 300 పేద కుటుంబాలకు ఒక కియోస్క్ సెంటర్ చొప్పున ప్రారంభిస్తారు. ఈ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన కంప్యూటర్, ప్రింటరు, స్కానరు, ఇతర పరికరాల కోసం 2 లక్షల రూపాయల వరకు బ్యాంకుల నుంచి రుణం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కియోస్క్ సెంటర్ల ఏర్పాటు లక్ష్యం కాగా మొదటి దశలో 4,000 సెంటర్లని ప్రారంభిస్తారు. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, అనంతపురం, కర్నూలు, కడప నగరాల్లో ఈ సెంటర్స్ ముందు ప్రారంభమవుతాయి. అయితే అన్ని సర్వీసెస్ కంటే కూడా ముందు ప్రయోగాత్మకంగా ఈ శ్రమ్ రిజిస్ట్రేషన్ తోటి ఈ డిజి లక్ష్మి ప్రారంభమవుతుంది. అసంఘటిత కార్మికులు అంటే ఈ భవన కార్మికులు కానీ, లేదా సరైనటువంటి ఉపాధి లేనటువంటి తాత్కాలిక ఉపాధి పొందేటువంటి వ్యవసాయ కార్మికులు, వీళ్ళందరికీ కూడా ఈ అసంఘటిత కార్మికులకి ఈ శ్రమ్ రిజిస్ట్రేషన్ కోసం కార్మిక సంక్షేమ శాఖ మెప్మాతో అవగాహన ఒప్పందం చేసుకుని ఈ కియోస్క్ సెంటర్లో కార్మికులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే మున్సిపాలిటీస్కి సంబంధించి చెల్లించాల్సిన ఆస్తి పన్ను, అలాగే కుళాయి పన్నులు, వీటిని కూడా పురపాలక శాఖతో ఒప్పందం చేసుకుని ఈ డిజి లక్ష్మిలో చెల్లించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. స్వయం సహాయక సంఘాలు ఈ రుణాలు తీసుకుంటే వాటి మీద వాయిదాలు, విద్యుత్ బిల్లులు ఈ కియోస్క్ సెంటర్లో వసూలు చేసి అక్కడే చెల్లించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలకు ఇక్కడ దరఖాస్తులు చేసుకోవచ్చు. అలాగే బస్సు, రైలు టికెట్ రిజర్వేషను, ప్రభుత్వం ప్రకటించే వివిధ ఉద్యోగాల దరఖాస్తులను కూడా ఆన్లైన్లో పొందవచ్చు. ఈ మీ సేవా కేంద్రాల్లో లభించే అన్ని రకాల సేవలని కియోస్క్ సెంటర్లో లభిస్తాయని అధికారులు చెప్తున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న మీ సేవా కేంద్రాలు, అలాగే సచివాలయాల్లో లభించే డిజిటల్ సేవలన్నింటినీ కూడా ఇకపైన డిజి లక్ష్మిలో కూడా పొందవచ్చని అధికారులు చెప్తున్నారు. ఇది త్వరలో ప్రారంభమయ్యే అవకాశం. ముందుగా ప్రయోగాత్మకంగా కొన్ని నగరాల్లో ప్రారంభించి తర్వాత సక్సెస్ అయిన తర్వాత వీటిని మెప్మా సభ్యులందరికీ కూడా ఈ అందజేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.